హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను గణేశుడికి బ్యాక్డ్రాప్గా తమలపాకులు అలాగే ఫ్లవర్స్ని యూజ్ చేసి అందమైన డెకోర్ చూపించబోతున్నానండి. మనం తక్కువ టైంలోనే తక్కువ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ని యూజ్ చేసి చాలా అందంగా బ్యాక్డ్రాప్ని రెడీ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ వరకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. గణేష్ చతుర్థి ఇంకా త్వరలోనే ఉంది కాబట్టి ముందుగానే కొన్ని ఐడియాస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను, ఎలా డెకోర్ చేసుకోవాలి అనేది. ఫస్ట్ నేను ఇక్కడ ఒక కార్డ్బోర్డ్ షీట్ తీసుకొని ఇలా రౌండ్గా మార్కింగ్ అనేది చేసుకొని యాజ్ ఇట్ ఈస్ కట్ చేస్తున్నాను. ఈ విధంగా కార్డ్బోర్డ్ షీట్ని మనం వేస్ట్గా పడేయకుండా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను కార్డ్బోర్డ్ షీట్స్ని యూజ్ చేసి కొన్ని యూస్ఫుల్ ఐటమ్స్ కూడా మేక్ చేశానండి. మనం పూజలకి యూజ్ చేస్తాం కదా పీట, ఆ పీటను మేక్ చేశాను. ఇంకా రెండేమో 5 స్టెప్ స్టాండ్స్ ఉంటాయి కదా, అవి మేక్ చేశాను. 2 ఫ్లవర్ వాజులు, కొన్ని లోటస్లు కూడా మేక్ చేశాను. ఇప్పుడైతే నేను ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత యాక్రిలిక్ పెయింట్ని యూజ్ చేసి కలరింగ్ అనేది చేస్తున్నాను. మీరు ఇలా యాక్రిలిక్ పెయింట్నైనా యూజ్ చేయొచ్చు, నార్మల్గా గడపలకి యూజ్ చేస్తాం కదా ఆ పెయింట్నైనా యూజ్ చేసుకోవచ్చు. మనకి వాటర్ ప్రూఫ్ కావాలి, లాంగ్ లైఫ్ ఉండాలి అంటే గుమ్మానికి యూజ్ చేసే ఈ పెయింట్ ఉంటుంది కదా, ఆ పెయింట్ని యూజ్ చేస్తే మనకి లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇదేంటంటే వాటర్ ప్రూఫ్ ఏమి కాదు, కొంచెం కేర్ఫుల్గా మెయింటైన్ చేసుకోవాలి, వాటర్ ఏమీ తగలకుండా. నేను ఫస్ట్ ఇలా ఒక కోటింగ్ వేసిన తర్వాత సెకండ్ కోటింగ్ కూడా వేశాను. ఇలా 2 కోటింగ్లు వేయడం వలన డార్క్గా కనిపిస్తుంది. ఈ రౌండ్ సర్కిల్కి మనం క్లాత్నైనా స్టిక్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా పెయింట్నైనా యూజ్ చేయొచ్చు. నేను క్లాత్ కన్నా ఈ పెయింట్ అయితే బాగుంటుంది, త్వరగా అయిపోతుందని ఈ పెయింట్ని అయితే వేసి ఇలా డెకరేట్ చేశాను. తర్వాత నేను ఇక్కడ తమలపాకులు అలాగే చామంతి పువ్వులు ఈ రెండింటిని రెడీగా పక్కన పెట్టేసుకొని తమలపాకుకి ఈ విధంగా డబుల్ టైప్ స్టిక్కర్ ఉంటుంది కదా, అది చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఇక్కడ బ్యాక్ సైడ్ స్టిక్ చేశాను, అలా కాకుండా అంటే రైట్ సైడ్ ఉంటుంది కదా తమలపాకు, అటు సైడ్ స్టిక్ చేసుకోవాలి. నేను ఈ కార్డ్బోర్డ్ షీట్కి అరేంజ్ చేసేటప్పుడు అర్థమైంది, ఇలా రాంగ్ సైడ్ కాకుండా రైట్ సైడ్కి తమలపాకుకి ఇలా డబుల్ టైప్ స్టిక్కర్ అనేది స్టిక్ చేసుకోవాలని. మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ముందుగానే మెన్షన్ చేస్తున్నాను. ఈ డెకరేషన్ అంతా కూడా మనం ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే 15 మినిట్స్లోనే చేసేసుకోవచ్చండి, చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. మనం ముందుగానే తమలపాకుకి డబుల్ టేప్ స్టిక్కర్ని అంటించేసుకొని దానిపైన ఉండే ర్యాపర్ని తీసేసి రెడీగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఈ రౌండ్ సర్కిల్కి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. మనకి 2 సైడ్లో స్టిక్ అవుతుంది కాబట్టి ఈజీగానే స్టిక్ అయిపోతుంది. మనం ఈ తమలపాకు పెట్టిన తర్వాత ఒకసారి గట్టిగా ఫింగర్స్ తోటి ఈ విధంగా ప్రెస్ చేసామంటే ఊడిపోకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. మనం నార్మల్ ప్లాస్టర్ లాంటివి యూజ్ చేసామంటే ఇవి స్టిక్ అవ్వండి. ఈ విధంగా డబల్ టైప్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేస్తే మాత్రమే మనకి ఇలా స్టిక్ అవుతుంది. అది మీకు అవైలబిలిటీలో లేకపోతే ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసైనా మనం వీటిని అనేది స్టిక్ చేసుకోవచ్చు. ఇలా ఈ రెండిట్లో మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే వాటిని యూజ్ చేసుకొని ఈ విధంగా ఒక్కొక్కటిగా మనము లీఫ్లు తమలపాకులను అనేది అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బంతి పూలను తీసుకొని ఈ విధంగా డబుల్ టేప్ స్టిక్కర్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఇలా మొత్తానికి స్టిక్ చేశాను. తర్వాత ర్యాపర్ తీసేసి ఒక్కొక్కటిగా అరేంజ్ చేసుకోవడమే. మనం ఇక్కడ ఓన్లీ బంతి పూలనైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఒకటి బంతి పువ్వు ఇంకొకటి రోజెస్ ఉంటుంది కదా, రెడ్ రోజెస్ పింక్ రోజెస్, వాటిల్లో ఏవైనా ఉంటే మీకు చాయిస్ని బట్టి కలర్ కాంబినేషన్ ఏది నచ్చితే వాటిని యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ చామంతి పువ్వులే యూజ్ చేస్తున్నాను. వైట్ కలర్ చామంతులు ఉన్న ఈ 2 కూడా అరేంజ్ అంటే ఎల్లో వైట్ ఈ 2 కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. బట్ నా దగ్గర వైట్ కలర్ చామంతులు లేవు, ఎల్లో ఒక్కటే ఉంది. మనము ఈ రౌండ్ సర్కిల్ మొత్తానికి ఫ్లవర్స్ ఇంకా లీవ్స్ స్టిక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కింద కొంచెం గ్యాప్ ఉంచేసి మనకి 3/4 అంటారు కదా, అలా స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. కింది సైడ్ ఏమీ కనిపించదు కదా, అది మనం డెకరేట్ చేసినా కూడా వేస్టే. నాకు టైం లేక ఇలా సింపుల్గా డెకరేట్ చేశాను. ఈ రౌండ్ సర్కిల్ మిడిల్లో కూడా ఏదైనా ఫ్లవర్ తోటి డిజైన్ చేసుకుంటే లుక్ ఇంకా చాలా బాగుంటుంది. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి, చాలా అందంగా సింపుల్గా డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఫ్లవర్ డెకరేషన్స్ ఇంకా చాలా చేశాను, వాటన్నిటి వీడియోస్ ఒక్కొక్కటిగా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అలాగే మన పిండి గణేషుని కూడా వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. చాలా ఈజీగా మనం ఇంట్లోనే గోధుమ పిండితో ఇలా అందంగా బొజ్జ గణపయ్యని రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.